హాయ్ గైస్, వెల్కమ్ టు ఎఫ్ఎల్ఎం. సో ఈ రోజు మన టాపిక్ వచ్చేసి ఈజ్ వర్కింగ్ ఇన్ బీపీఓ గుడ్ ఫర్ ఎర్లీ కెరియర్. చాలా మంది మన స్టూడెంట్స్ బీపీఓకి ప్లేస్మెంట్స్ లేక వెళ్తున్నాము, అది కరెక్టా కాదా అని అడుగుతున్నారు. సో దానికోసం ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటి అంటే, బీపీఓ అనేది ఏం కాదు, మీరు అది కూడా ఒక జాబే. సో మీరు వెళ్ళొచ్చు. ఓకే. సో మీరు ఒకవేళ 2024, 2023, 2022, 2021 అయినా పర్లేదు. సో ఇలాంటి పాస్ అవుట్ అయితే కేటగిరీస్ ఫ్రెషర్స్ మీకు 3-4 ఇయర్స్ వరకు ఫ్రెషర్స్ కింద కన్సిడర్ చేస్తారు. బట్ మీరు చాలా గ్యాప్ వచ్చేసింది, లైక్ 2015 ఉన్నారు మీరు, లేదంటే 2014. సో ఆల్మోస్ట్ ఈ కెరియర్ గ్యాప్స్ తో మీకు కంపెనీస్ లో అనేది ఫ్రెషర్స్ గా కన్సిడర్ చేయడం కొంచెం కష్టం. సో డోర్స్ అనేటివి కూడా కొంచెం క్లోజ్ ఉంటాయి మీకు. సో దానికోసం మీరు ఏం చేయాలి అంటే, మీరు బీపీఓ సెక్టర్స్ కి ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఓకే. సో దాంట్లో మీరు ఒట్టి కమ్యూనికేషన్స్ ఉండి కొంచెం కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకుంటే మీకు బీపీఓ సెక్టార్స్ లో ఈజీగా జాబ్ అనేది దొరుకుతుంది. ఓకే. తర్వాత మీరు ఈ బీపీఓ సెక్టార్స్ చేసినాక మీరు ఐటీకి వెళ్ళాలని చాలా మంది అనుకుంటారు కదా. సో అది అనే గుడ్ థాట్. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే, ఇప్పుడు టీసీఎస్ లాంటి కంపెనీస్ ఉన్నాయి, సపోజ్ జెన్పాక్ లాంటి కంపెనీస్ ఉన్నాయి. సో ఇలాంటివి ఏంటి అంటే, ఈ కంపెనీస్ లో టెలికాలర్ తో పాటు వాళ్ళకి ఐటీ సర్వీసెస్, అలాగే కొన్ని టాటా స్టీల్ ప్లాంట్స్ అని ఇలా ఉంటాయి కదా. సో వాటికి కూడా కస్టమర్ సపోర్ట్స్ అనేవి వాళ్ళు ప్రొవైడ్ చేయాలి కాబట్టి టెలికాలర్ కమ్ ఐటీ సర్వీసెస్ చాలా కంపెనీస్ ఉంటాయి. సో అలాంటి వాటిలో మీరు జాయిన్ అవుతే, సో మీరు మీ మేనేజర్స్ తో ఇలా మాట్లాడొచ్చు. సార్, నేను పలానా స్కిల్ నేర్చుకుంటున్నాను, ఇప్పుడు నేను టెలికాలర్ జాబ్ చేస్తున్నాను ఫైనాన్షియల్ రీజన్స్ వల్ల, సో మీరు నన్ను కన్సిడర్ చేయొచ్చా అని మీ మేనేజర్ కి చెప్తే వాళ్ళు వెళ్ళి మీ స్కిల్ ని బట్టి మీ ఇంటర్వ్యూ అనేది షెడ్యూల్ చేయొచ్చు. సో అలా ఇంటర్నల్ గా మీరు వెళ్ళొచ్చు లోపలికి. సో అలా అనేది మీకు ప్లస్ పాయింట్ అవుతుంది. సో ఇలాంటి వాటికి మీరు ట్రై చేయొచ్చు. అలాగే ఇప్పుడు కొంతమందికి ఐటీ ఐటీ ఇండస్ట్రీస్ కి వెళ్ళాలని ఉంటుంది, బీపీఓ వాళ్ళు జాయిన్ అయితే ఎవరైతే వాళ్ళు, కానీ వాళ్ళకి కోడింగ్ అనేది రాదు. సో అలాంటి వాళ్ళు ఏం చేయొచ్చు అంటే, సమ్ టూల్స్ మీద వెళ్ళొచ్చు. లైక్ ఇప్పుడు మీరు పెగా కానివ్వండి, లేదంటే సేల్స్ ఫోర్స్ అవ్వనివ్వండి. ఓకే. సో ఇలాంటి వాటికి ఏంటి అంటే నో ఆర్ లెస్ కోడింగ్ ఉంటుంది. ఓకే. సో నో ఆర్ లెస్ కోడింగ్ ఉన్నప్పుడు మీరు జస్ట్ ఆ టూల్స్ ఇంపాక్ట్స్ తీసుకొని, సో వాటి మీద మీరు కంపెనీస్ అనేది ఈజీగా షిఫ్ట్ అవ్వచ్చు. అప్పుడు మీరు ఐటీలో వర్క్ చేసినట్టు ఉంటుంది, మంచి ప్యాకేజ్ కూడా ఉంటుంది. సో లాంగ్ టర్మ్ అనేది మీరు బీపీఓలోనే సెటిల్ అవ్వాలి అనుకుంటే అది ఆ, కొంచెం తక్కువ ఫైనాన్షియల్ గా సెటిల్ అవుతారని చెప్పొచ్చు. ఎందుకు అంటే అలాగే మీకు రిస్క్ కూడా ఉంది. ఎందుకు అంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటివి వచ్చేసాయి కదా. సో ఆటోమేటిక్ గా ఒక కస్టమర్ అనేది కాల్ చేసినప్పుడు ఎలా రిప్లై ఇవ్వాలి అనేది ఇప్పటికే మనకి ఆర్పిఐ లాంటి ప్రోగ్రామ్స్ అనేటివి నడుస్తున్నాయి. సో దానివల్ల ఏంటి అంటే, సో ఇప్పుడు ఒక రోబోట్ అనేది దాని ఆటోమేటిక్ గా ఆన్సర్స్ అనేటివి ఇచ్చేస్తుంది. సో ఫ్యూచర్ లో అది ఇంకా రిస్క్ అవ్వచ్చు మనకి. సో లాంగ్ టర్మ్ లో కెరీర్ అనేది బీపీఓగా ఉంచుకోకుండా, సో మీరు ఎక్కడైనా షిఫ్ట్ అయితే బాగుంటుంది. ఓకే. సో దిస్ ఇస్ మై సజెషన్ ఫర్ ద బీపీఓ రోల్ హూ వాంట్ టు స్టార్ట్ దేర్ కెరియర్ ఇన్ ద ఎర్లీ స్టేజ్. ఓకే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే హిట్ ద సబ్స్క్రైబ్ అండ్ లైక్ బటన్. థ్యాంక్ యూ.